హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చుక్కకూర పప్పు అయితే షేర్ చేస్తున్నాను. కుక్కర్లో కావాల్సినంత పప్పు వేసుకోవాలి, కావాల్సిన వాటర్ వేసుకోవాలి, కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఇంకా 2 కట్టల చుక్కకూర అయితే వేసుకున్నాను. నేనైతే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. మంచి ఒకసారి స్పూన్తోని మిక్స్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసేయాలి. పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఒక 4-5 విజిల్స్ రాగానే స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా పోపు అయితే చేసేస్తున్నాను. కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని పోపు చేసేసాను. వేడి వేడి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పులోకి ఉట్టిగా ఎట్లా తింటాం, పప్పు వేడి అన్నం, ఆమ్లెట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది కదా. పప్పులోకి ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమా ఆమ్లెట్ అంటే? ఇంకా వేడి అన్నం కొద్ది తినాలనిపిస్తుంది నాకైతే. పప్పు అండ్ ఆమ్లెట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. వేడి అన్నం నేనైతే తింటూనే ఉంటా. వీడియోకి మాత్రం ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.